నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. సెప్టెంబర్ 24న ఒక్కసారిగా లద్దాఖ్ బగ్గుమంది. ఆగ్రహంగా ఉన్న అక్కడ యువత వెళ్లి బీజేపీ ఆఫీసును, ప్రభుత్వ ఆఫీసులను, పోలీసు వ్యాన్లను దగ్ధం చేసింది. అక్కడ ఫైరింగ్ జరిగింది. ఆ ఫైరింగ్ లో 4 యువకులు మరణించారు, చాలా మంది గాయపడ్డారు. దీనికి నేపథ్యం ఏమిటి? సావధానంగా ఆలోచించినట్టయితే ముందు జమ్మూ కాశ్మీర్ లో భాగంగా ఉండేది లద్దాఖ్. జమ్మూ కాశ్మీర్ రెండుగా చీల్చి ఆ రాష్ట్రాన్ని 2 యూనియన్ టెరిటరీలు చేశారు. ఒకటేమో లద్దాఖ్, ఇంకోటేమో జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ కు సొంత అసెంబ్లీ ఉంది, కానీ లద్దాఖ్ అసెంబ్లీ లేదు. లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలనలో అది కొనసాగుతోంది. మొదట్లో లద్దాఖ్ ప్రజలు తమను జమ్మూ కాశ్మీర్ నుంచి వేరు చేసినందుకు చాలా ఆనందించారు, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళు కొన్ని డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళవి 6 డిమాండ్లు. వాళ్ళకు కూడా జమ్మూ కాశ్మీర్ లాగే రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలి అని, ఆ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలని. 6వ షెడ్యూల్లో ఎందుకు చేర్చాలి అంటే, బయట నుంచి వస్తున్న వ్యాపారవేత్తలు కానీ, వ్యక్తులు కానీ, సంస్థలు కానీ అక్కడి పర్యావరణాన్ని నాశనం చేస్తారేమో, రేర్ ఎర్త్ మెటీరియల్స్ కోసం తవ్వకాలు అవన్నీ జరిపి అక్కడ విధ్వంసం సృష్టిస్తారేమో అని అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇంకో డిమాండ్, వాళ్లకు ఒకే ఒక్క పార్లమెంటు స్థానం ఉంది, దాన్ని 2కు పెంచమని వాళ్ళు అడుగుతున్నారు. కావలసినంత ప్రాతినిధ్యం తమకు పార్లమెంట్ లో లేదని, 2 సీట్లున్నట్టయితే అడగడానికి, చర్చించడానికి వీలుంటుందని వాళ్ళ అభిప్రాయం. అక్కడి 4 భాషలను అధికారిక భాషలుగా గుర్తించాలనేది మరో డిమాండ్. ఉద్యోగాల్లోనేమో లోకల్స్ కే ప్రాతినిధ్యం ఇవ్వాలి, వాళ్ళ భాషలను గుర్తించాలి అని. సొంత అసెంబ్లీ లేకపోవడం వల్ల, లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో ఉండడం వల్ల, అధికారుల పాలనలో ఉండడం వల్ల వాళ్ళకు కావలసినవేవో డిమాండ్లు చేయడానికి గాని, వాళ్ళ సమస్యలపైన చర్చించడానికి గాని వేదిక లేనే లేదు. కాబట్టి వెంటనే అసెంబ్లీ ఏర్పాటు చేయాలి అని అడుగుతున్నారు. అక్కడ నీళ్ల కరువు ఉంటుంది, టూరిస్టులు కూడా ఎక్కువ మంది. యూటీ అయిన తర్వాత టూరిస్టుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాంతో టూరిస్టులకు, బయట నుంచి వస్తున్న వాళ్లకు నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల తమకు నీటి కరువు వస్తుంది, నీటి కరువు వచ్చింది అని వాళ్ళ భావన. నిజానికి లదాఖ్ ఒక ఎడారి లాంటి ప్రాంతం. అక్కడ కొండల పైన బాగా గడ్డి మొలుస్తుంది శీతాకాలంలో కురిసే మంచు వల్ల. ఈ డిమాండ్ల కోసం వాళ్ళు 6 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. సోనం వాంగ్చుక్ ఒక పర్యావరణ ఉద్యమకారుడు. ఆయన గాంధేయవాది. ఆయన చేసిన ఉద్యమాలన్నీ కూడా గాంధేయ పద్ధతిలోనే ఉంటాయి. అంటే ఎక్కువగా ఆయన ఈ 6 ఏళ్లుగా పలు దఫాలుగా గాంధీజీలాగే నిరాహార దీక్ష చేస్తున్నారు. హింస పట్ల ఆయనకు నమ్మకం లేదు. ఎలాంటి హింసాత్మక ఉద్యమాల్లో ఆయన పాల్గొన్న చరిత్ర లేనే లేదు. మొన్న హింస చెలరేగిన 24 సెప్టెంబర్ కు ముందు కూడా ఆయన 15 రోజులుగా నిరాహార దీక్షలో ఉన్నారు. ఆయనతో పాటు మరో 15 మంది కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎప్పుడైతే హింస చెలరేగిందో వెంటనే ఆయన తన నిరాహార దీక్షను ఎలాంటి డిమాండ్లు పరిపూర్తి కాకుండానే విరమించుకున్నారు. అట్లా హింసకు పాల్పడ్డ యువతకు కూడా ఆయన ఒక సందేశం పంపించారు, హింసకెప్పుడు పాల్పడకూడదు అని. కానీ ఉద్యమం ఆయన చేతులు దాటి వెళ్ళింది. ఎవరు చెప్తే వినే పరిస్థితిలో లేదు. ఇప్పటికీ అక్కడ ఉద్రిక్తంగా ఉంది. సోనం వాంగ్చుక్ ను ప్రభుత్వం దేశద్రోహ నేరం కింద అరెస్ట్ చేసింది. ఆయన భార్య, ఆయన పెద్దన్న. సోనం వాంగ్చుక్ ఎప్పుడు కూడా హింసకు పాల్పడే వ్యక్తి కాదు, ఆయన గాంధేయవాది అని చెప్పారు. అట్లాగే ఇవాళ్ళో రేపో ఆయన తప్పకుండా ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని కూడా మాకు ముందే తెలుసు అన్నారు. సోనం వాంగ్చుక్ పైన ఇదివరకే ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసింది. ఆయన భారతీయ సైనికుల కోసం విద్యుత్తుతో పని లేకుండా ఏసీ పని చేసే ఒక గుడారాన్ని రూపొందించారు. అట్లాగే నీళ్ల కరువును నివారించడానికి ఆయన శీతాకాలంలో కురిసే మంచు ద్వారా నీళ్లను పొదుపు చేసుకోవచ్చు అని ఒక పథకాన్ని రూపొందించారు. ప్రజల కోసం ఇలాంటి పనులు ఆయన చాలా చేశారు. ఆయన్ను దేశద్రోహ నేరం కింద అరెస్ట్ చేశారు. ఎక్కడ ఉద్యమం జరగని, ఎవరు ఉద్యమం చేయని వాళ్లను దేశద్రోహులుగా చిత్రించడం అలవాటైపోయింది. లేదా అమెరికా ఏజెంట్లను, చైనా ఏజెంట్లను, పాకిస్తాన్ ఏజెంట్లను, బంగ్లాదేశ్ ఏజెంట్లు అనో వాళ్ల పైన ముద్రేయడం పరిపాటైపోయింది. ఏదన్నా అడగాలంటే ఎవరిని అడుగుతారు? ఆ విషయం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందైతే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారు, రాష్ట్ర ప్రభుత్వంలోని ఆధీనంలో ఉన్న సమస్యలైతే రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతారు. ఇంకెవరిని అడగాలి? అడగగానే వాళ్ళు దేశద్రోహులు అయిపోతారా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు దేశద్రోహులు అవుతారా? ఇదే ప్రభుత్వం విపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలే చేయలేదా? ప్రభుత్వం దగ్గర డిమాండ్లే పెట్టలేదా? ప్రజలను కూడగట్టలేదా? ర్యాలీలు అవి నిర్వహించనే లేదా? అట్లాగే సోనం వాంగ్చుక్ ను కూడా చైనా ఏజెంట్ అన్నారు. అక్కడ జరిగిన హింస వెనక కాంగ్రెస్ ఉందన్నారు. నిజానికి లద్దాఖ్ లో కాంగ్రెస్ కు అంత సీన్ లేనే లేదు. అన్ని సమస్యలతో పాటు అక్కడ నిరుద్యోగం 26.5% చేరింది. జాతీయ సరాసరి 13%. 2 రెట్ల కన్నా
డబుల్ కన్నా ఎక్కువ ఉంది. ఉత్తరాఖండ్ లో కూడా నిరుద్యోగం ప్రబలి యువత రోడ్ల మీదకి వచ్చారు. అక్కడ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల పేపర్ లీక్ అయింది. విద్యార్థులు యువత బాధపడుతున్నారు. అయ్యో, మేము రోజుకు 15 గంటల చొప్పున చదివితే డబ్బులున్న వాళ్ళు ఆ పేపర్లను కొనుక్కొని ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, మా గతి ఏమిటి అని రోడ్లపైకి వచ్చారు. చాలా చోట్ల అమ్మాయిలే ఆ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నారు. మన మీడియా చెప్పట్లేదు కానీ ఎక్కడ చూసినా ఇంతో అంతో యువత బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తూనే ఉంది. వాళ్ళంతా ఏం దేశద్రోహులు కాదు, వాళ్ళు వాళ్ళ కష్టాలను చెప్పుకోవడానికి రోడ్ల మీదకి వస్తున్నారు. సమస్యలన్నింటినీ కూర్చొని సావధానంగా పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా అవి సమస్యలనే విషయం గుర్తించాలి. మమ్మల్ని ఎవరు ప్రశ్నించినా, మమ్మల్ని ఎవరు ఏది అడిగినా వాళ్లను దేశద్రోహులుగా చిత్రిస్తాం అనే పద్ధతి మార్చుకోవాలి. అట్లా మార్చుకోనప్పుడే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అన్ని సమస్యలకు చర్చలే పరిష్కారం. అట్లాగే వాళ్ళ సమస్యల పరిష్కారమే నిజమైన పరిష్కారం. అంతదాకా అడుగుతూనే ఉంటారు. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ పెట్టడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి. మరోసారి ధన్యవాదాలు.